మా మంగ్లిని మన లీడర్ల ముచ్చట్లు అరుచుకరమ్మని సెక్రటేరియట్ కు పంపిన ఇద్దరు దంకా జాడలేదు ఏడున్నదో ఏమో ఈ సోది పిల్ల. అవ్వా ఈ పిల్ల చూడు పని పక్కకు పెట్టి ఎంత మంచిగా గుర్రు పెడుతుందో. మంగ్లీ ఏ పిల్ల పిసగిన లేచిందా ఏందని? లచ్చమ్మ నువ్వా? నేనే వార్తలు పట్టుకురమ్మని తోలితే ఏం చేస్తున్నావు ఆడ? పోలక్ష్మి నేను ఏడికి పోను, మాకేడి సావుని. ఎందుకు బాబు తక్కువ కాలే ఇంకా మొన్న వచ్చిన రోగం అయింది. ఇంకేం మళ్ళా ఎందుకు బాబు? బజార్లో అన్ని కుక్కలు తిరుగుతున్నాయి లక్ష్మి, అందుకే. రోడ్ అన్నప్పుడు కుక్కలు తిరగకుంటుంటాయా నీ ముఖంలో కట్టే? గది కాదు లక్ష్మి. ఏందది కాదు? కుక్కలు తిరుగుతున్నాయి అని చెప్పి పనులు బంద్ చేసి తిండి తిప్పలు మానేసి కూర్చుంటామా ఏమన్నా? లే లక్ష్మి తింటా, కాకపోతే ఇంట్లోనే తింటా ఇంట్లోనే వంట గాని బయటికి పోను. నీ సగం దిమాగ్తోనే మా అందరు దిమాగ్లో తింటున్నావు మంగ్లీ నువ్వు. నీకు అసలు ముచ్చట ఏందో తెలవక అట్లా అంటున్నావు. ఏందది? హైదరాబాద్ లా ఏం తక్కువ 3 లక్షల కుక్కలు తిరుగుతున్నాయంట తెలుసా? 3 కాకపోతే 30 లక్షలు తిరుగుతాయి. అయితే ఏంది? అవి ఉట్టిగానే తిరిగితే మంచిగా ఉండు లక్ష్మి, కానీ ఇష్టం వచ్చినట్టు ఎవ్వరు దొరికితే అలా పిక్కలు పీకి పెడుతున్నాయట. అవునా? ఒక్క 5 నెలల్లోనే 6,000 మంది కుక్క గరిచిందని దవాఖానలో చేరినట్ట లక్ష్మి. నిజంగానా? ఈ అడ్డమైన కుక్కలు చేయగా పానాలు కూడా పోతున్నాయట తెలుసా? అయ్యో ఎక్కడ కుక్కలు పాడైనాయి. ఇప్పటికే డెంగ్యూ మలేరియా గిలేరియా అని ఓ దిక్కు జనాలు ఆపదలు పడుతుంటే ఇవ్వొకటి తలిగినాయా ఇంకా గండానికి కదా? అందుకే నువ్వు కూడా ఇంటికి పోకు లక్ష్మి, ఇంటికి పోకు. మరి ఆఫీస్ లోనే తిని స్టూడియోలోనే వండుకో మంచిగా. నీ తలకాయ్ హిగిట్లాంటికి భయపడి ఎన్ని దినాలని ఏడికి పోకుండా కూర్చుంటాం. మరి బయటికి పోతే అవి కర్వయా? కర్వయా అంటే మనమే జాగ్రత్తగా ఉండాలి. ఏనన్న ఏరియాల కుక్కలు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే ఎంబట్నే దగ్గరున్న కుక్కల నియంత్రణ కేంద్రం వాళ్ళకు చెప్పేయాలి. అల్లే సక్రంగా పనిచేస్తే గింతలోళ్ళు ఎందుకుంటారు లక్ష్మి? కావచ్చేమో గానీ ఇగో మీరు కూడా పుసుక్కున్న కుక్క కరిస్తే ఆగమాగం కాకుండా కరిసిన కాడ సబ్బు పెట్టి మంచిగా గడిగి ఏం కాతి అనుకోకుండా ఎంబట్నే దవాఖానలో చూపించుకోర్రి పైలం. ఏందో కష్టాలన్నీ మనుషులకే